My first vlog, day 1. Welcome to my channel KK Vlogs. ఈ వ్లాగ్ మొత్తం కర్ణాటకలో ఉన్న టూరిజం ప్లేసెస్ చుట్టూ కవర్ చేద్దాం అన్నమాట. సో మీరు చూడొచ్చు. లెట్స్ గో. మనం చేస్తున్న ఈ లాగ్లో ఏంటంటే సడన్గా అలా వెళ్తున్నప్పుడు సర్లే బీచ్ రోడ్ ఉంటుందిలే అని ఎక్సైట్మెంట్తో ఇదే రూట్లో వెళ్తున్నాం. బట్ ద బీచ్ చూడగానే ఏమన్నా అనిపించింది ఎవరు చూడండి. బీచ్ చూడ వెనకాల ఏముందిరా బాబు స్వామి, వెనకాల క్లైమేట్ రోడ్డు కూడా అద్దరిపోయింది అనుకో. బీచ్ చూడు. వ్లాగ్లో ఫస్ట్ డే అనమాట. మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే యానా కేవ్స్. చూడొచ్చు యానా కేవ్స్ యొక్క రోడ్ ఎలా ఉందో ఏంటి వెళ్ళడానికి అంత అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. మీకు వెళ్తున్నప్పుడల్లా రెయిన్ వచ్చినా లేకపోతే సన్ ఉన్నప్పుడైనా కానీ యూ ఫీల్ లైక్ ఎన్ గోయింగ్ సమ్వేర్ హెవెన్ లైక్ ప్లేస్ అన్నట్టు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రోడ్ తోలేటప్పుడు కొంచెం కార్ అయినా బైక్ అయినా ఏదైనా కానీ యూ హ్యావ్ మినిమం ఎక్స్పీరియన్స్, ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. సో అద్భుతంగా ట్రావెల్ చేయొచ్చు అనమాట. చూడొచ్చు రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో. చూడడానికి రోడ్డు బాగుంది అనుకున్నాం, సగం దూరం రాగానే మళ్ళీ గుంతలు బొంతలు అన్నీ మొదలైనాయి. అదిగో చూడండి. బట్ కాకపోతే ఇక్కడ గుంతలు ఉన్నాయి కానీ కొంచెం స్లో చేసి ఆగిదాం. ఇక్కడ సౌండ్ ఏది వినపడుతుంది కదా అని చూసాం. లోపల సీక్రెట్గా చిన్న రెయిన్ వాటర్ ఫ్లో అనుకోండి. బట్ ఇట్స్ లుక్ సో బ్యూటిఫుల్. చాలా బాగుంది కదా. ఇక్కడ ఏమైందంటే మనం వెళ్తున్న రూటు జస్ట్ మిస్ అయ్యాయి అనమాట. కొంచెం ఎదరికి వెళ్ళిపోయాం. సో మళ్ళీ మనం బ్యాక్కి వస్తున్నాం. చూడొచ్చు మనం ఎక్కడైతే ఇందాక నేను వాటర్ ఫాల్ చూపించాను ఆ ఏరియా నుంచి వెళ్తున్నాం మళ్ళీ మనం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మ్యాప్స్ అవి కూడా సరిగ్గా వర్క్ అవ్వవు అండ్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఇట్ బెటర్ టు బీ క్యారీ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. లైక్ మనలాగానే ఎవరో వెళ్తుంటే అడిగాం మనము. సో ఈ కొంచెం వెనక్కి వెళ్తే ఉంటుంది అన్నారు. సో వెళ్తున్నాం అనమాట. ఇది కరెక్ట్ రూట్ అనమాట యానా కేవ్స్ వెళ్ళడానికి. ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్ మటుకు మామూలుగా లేదు. చుట్టూ ఫారెస్ట్ ఏరియా, రోడ్డు, డార్క్నెస్, వాన, ఫాగ్ మామూలుగా లేదు. లైక్ ఇప్పుడు మరి టైం ఎంత? 1:45. అది 1:45, 1:45 అలా అవుతుంది. అయినా కానీ చూడండి ఎలా ఉందో ఈవినింగ్ టైం లాగా. అండ్ రెయిన్ మొత్తం వచ్చినట్టున్నాం. మనం అంత దూరం నుంచి అక్కడ ఆగిపోయిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం కేవ్స్ చూడాలంటే. కేవ్స్ పేరు వచ్చి యానా కేవ్స్. సో అవి చూడాలంటే మనం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా లేదుగా. మామిడి కూడా ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది మామిడి ఏకంగా జంపింగ్ చెప్పాలి. మనం గొడిగేసాం, అందుకని కొంచెం ఫోన్ తరుగుకుంటుంది. అయితే మనం కూడా పరిగెట్టే వాళ్ళం. మొత్తం మామిడి చూసారా ఎలా ఊపుతున్నాడు చేతులు. ఆడావిడి జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు. అవును మామూలుగా అది ఉత్సాహంగా పరిగెడేస్తున్నాను మామూలు. రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా కానీ తెచ్చుకోవాలి మ్యాండేటరీగా. లైక్ రెయినీ సీజన్ ఆ టైంలో వస్తుంది. సమ్మర్లో అయితే మ్యాక్సిమం ఉండదు అనుకుంటున్నాను. మనం కొత్త రూట్లోనే ఎత్తుతాం. అందరు వెళ్ళే రూట్ కాకుండా పెద్ద రూట్లో కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. మామూలుగా లేదు చాలా లోపల ఉంటుంది. 1/2 కిలోమీటర్ మనం బైక్ పార్కింగ్ దగ్గర నుంచి టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసరికి ఒక పర్సన్ 10 రూపీస్. ఇదివే చెప్తుందండి, సిగ్నల్ ఉండవు కాబట్టి మ్యాక్సిమం మీరు దాన్ని ఏమంటారు క్యాష్గా మెయింటైన్ చేయండి. చేంజ్ అయితే బెటర్. సో ఎక్కువ మంది వస్తే 100 ఓకే, కానీ తక్కువ మంది వస్తే చేంజ్ అయితే బెటర్. దట్టు ఇక్కడ ఈ రెయిన్లో తడిసిపడితే వెళ్ళిపోతారు కదా. బైకింగ్ వస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. 1/2 కిలోమీటర్ ఉంటుంది అంత లోపలికి. చూద్దాం. ఆవిడ ఆడావిడికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. మనం కూడా పరిగెడతాం కదా. చాలా పరిగెట్టలేము. ఇంకా గొడుగు పట్టుకుని చేతిలో ఫోన్ అంటే కష్టమే. ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేసి చాలా కష్టపడి మిస్ఫైర్ అయినా కానీ వచ్చి రావాలనుకున్న ప్లేస్ ఇప్పుడు యానా కేవ్స్. మొత్తానికి వచ్చాం. జనాలు కూడా అక్కడ ఉన్నారు. మామూలుగా వాన మాత్రం కుమ్మేస్తుంది అయ్యా ఇక్కడ. మామూలుగా వాన పదండి పోదాం. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం.
సో మొబైల్ మనం కవర్ చేసుకోవడానికి ఇలాంటి వరకు కొనుక్కుంటే బెటర్. లైక్ మ్యాప్ పని చేయకుండా కానీ అప్పుడప్పుడు పని చేస్తూ ఉండదు. ఫీల్ మాత్రం చాలా బాగుంది భయ్య, ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి వస్తూ ఉంటే మనకి ఇప్పుడు కేవ్స్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి భయ్య. ఇక్కడ ఇంకో ఎంట్రీ టికెట్, పైన ఎంట్రీ 10 రూపాయలు, ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపాయలు. ఆ కింద గుడి ఉంది కానీ అది క్లోజ్ చేసి ఉంది ప్రజెంట్. సో మనం పైకి ఎక్కుదాం. మా వాడు ముందే నడిపిస్తున్నాడు, మనం ఎప్పుడు వెనకాల ఉంటాం. అంటే కెమెరామ్యాన్ అంటే వెనకాల ఉండాలి, అంటే కంటెంట్ క్రియేటర్ కూడా మనం అయినప్పుడు ముందు ఉండాలనుకున్నాం. బట్ కెమెరామ్యాన్ స్పెషల్గా అయినప్పుడు మా నాన్న చేసేది ఇది కదా. ఓడి అమ్మ ఏందిరా ఎంత ఉంది. స్టెప్స్ పెట్టారు ఇక్కడ, ఎక్కలేరు జనాలు. మంజుమల బాయ్స్ లాగా ఉంది చూడడానికి. ఇక్కడ నుంచి మనం మరి ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. వాన వల్ల కేవ్స్ లోపల వాటర్ ఉన్నాయన్నమాట, స్టే అయిపోయినట్టు. ఆ సౌండ్ వల్ల కొంచెం హెవీ డిస్టర్బెన్స్ వస్తుంది. కొంచెం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను అనమాట. అందుకని ఇక్కడ మీరు చూడొచ్చు ఆయన కేవ్స్ లోపల ఎలా ఉంది. మీకు ఇంకొంచెం బెటర్ లుక్ రావడానికి వైట్ కెమెరాలో, బట్ ఈ వైట్ కెమెరాలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. బట్ యాక్సెప్ట్ చేయండి. కొంచెం రాళ్ళు గుచ్చుకుంటారు సామి. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు. ఫ్రెండ్ మీకోసం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక గ్యాప్లో గొడుగు పట్టదేమో. రాస్తా చాలా చిన్నగా ఉంది. దగ్గరికి అక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చింపేస్తున్నారు అనుకో. చూడండి ఎంత హీరో ఎలా బోధించాడు. ఈ ఒక కేవీసీ మొత్తం మన పైన చూద్దాం ఫ్రెండ్స్. ఓడి అమ్మ ఏమన్నా ఉందా చూడండి. స్లో మోషన్ కొంచెం స్లోగా కింద ఇంకా. సరే ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ ఇంకా వెళ్తానే ఉన్నట్టున్నాయి. మనం కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం కిందకు వచ్చాం, మళ్ళీ ఇంకొంచెం కిందకు ఉంది చూద్దాం. బట్ ఇక్కడ లొకేషన్ కొంచెం అద్భుతంగా ఉంది, అందుకని చూపిద్దామని. అండ్ నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడు గుడి ఏదో కడుతున్నారు. ఆ విగ్రహాన్ని మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ పొందిపరిచారు చూడడానికి. ఎంత బాగున్నాడు చూడండి కృష్ణుడు. ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కామో అదే ప్లేస్కి వెళ్తాం. జస్ట్ ఒక రౌండ్ వేసి వెళ్తాం. ఇది ఎక్కడానికి మళ్ళీ చిన్న మెట్లు ఉన్నాయి. అది చూడండి ఎంత అద్భుతంగా చూడండి. ఫ్రెండ్స్ అంత అద్భుతంగా మంచు అంతా. ఏమన్నా ఉన్నాయి భయ. బయట నుంచి ఎలా ఉంటాయి కేవ్స్ అనేది చూడండి. సో అక్కడ జనాలు కనబడుతున్నారు కదా వీడియోస్ ఫొటోస్, అదే అనమాట మనం వచ్చింది ఎంట్రన్స్. అది లైక్ అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ రావాలి. అండ్ మనం స్టెప్స్ ఎక్కింది స్టార్టింగ్ ఇక్కడ నుంచి అనమాట, ఇటువైపు నుంచి పైకి వెళ్ళాం. అటు అలా వచ్చాం, కింద నుంచి పైకి వచ్చాం భయ్య. పైకి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు, కానీ వెళ్ళే దారిలో అలా సోఫాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి సోఫా ఉంది, కూర్చున్నాం. మావాడు కాళ్ళు అవుతుంది కూర్చున్నాం. మావాడు లేచి వెళ్తున్నాడు. సర్లానే కాస్త లాగ్ చేద్దామని తీసా. కానీ మాయ పులుసు కారిపోతుంది అంతే. ఎలా అంటే పైన వాన, రెయిన్ కోటు, చల్లగా ఉంది క్లైమేట్, కానీ బాడీలోంచి మాత్రం వేడి కుమ్ముతుంది మాయ. కిందకి ట్రెక్కింగ్ చేసుకుని కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చారు, తీరిపోతుంది. అక్కడ చిన్న బడ్డీ ఉంది భయ్య, అక్కడ తిన్నాం మిచ్చిరి, బాగుంది అనుకో, బాగుంది. సరే అయితే మళ్ళీ కలుద్దాం. అక్కడి నుంచి మనం బయటకు వచ్చాం ఫ్రెండ్స్. మనం వచ్చింది ఏంటంటే వాటర్ ఫాల్స్, విభూతి వాటర్ ఫాల్స్. సో దారి అయితే అంత అద్భుతంగా ఏం లేదు, కానీ చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేది. బట్ ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి తినడానికి, పర్లా. ఫోన్పే అవైలబుల్ అంటే డ్రెస్ ఏంది, రూమ్, డబ్బు. తాతగారు కష్టపడి అయితే తీసుకెళ్తున్నారు. అమ్మాయి సార్ మొత్తానికి అయితే వచ్చాం అబ్బాయి వాటర్ ఫాల్స్కి. కాదా ఇంకా కాదంటారా అబ్బాయి,
ఇంకా ఉందంట, ఇది కిందే. మనకి ఫ్లో ఎక్కువైపోయింది. దారి మధ్యలో కూడా ఒక వాటర్ ఫాల్ వచ్చింది, కొత్త వాటర్ ఫాల్. చూడండి ఈ ఫ్లో చూడండి. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా, వెళ్దాం. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి రా, ఇక్కడ ఇక్కడి నుంచి మెట్లు కానీ లేవు, కొత్తగా లైక్ న్యాచురల్ స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి వేరులతో ఆటోమేటిక్గా తయారైన స్టెప్స్ ఉన్నాయి. నార్మల్ ఆర్టిఫిషియల్ స్టెప్స్ కాకుండా న్యాచురల్ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. మధ్య మధ్యలో నార్మల్ ఆర్టిఫిషియల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. ఏందో ఈ ఉనికి మాట కూడా సరిగ్గా అట్లా. బాబాయ్ ఎంత ఎక్కినా వస్తూనే ఉందిరా బాబు. అబ్బా వచ్చినట్టున్నది, ఎదురేదో ఉంది, చూద్దాం. సౌండ్ విన్నారా? కింద ఇదే అనుకుంటా వాటర్ ఫాల్. అది ఇంకా ఎదరికి వెళ్ళదు, చాలా ఎగ్గెత్తి కొట్టింది విసురుగా. దారి కూడా బాగుంది కదా కొంచెం చూడడానికి. లైక్ ఈ వాటర్ ఇదంతా లైట్ తీసుకోండి సైడ్, అదిగా. ఏంటి ఇది ఇలా పడుతుంది మొత్తం? అరే బాబ్రే, మొత్తం తగ్గిపోతున్నావు బాబు. చూడండి మొత్తం తిప్పిపోతుంది. బాబు ఏముందరా బాబు, అక్కడ దిక్కుండానే మనం తడిచిపోయాం రా. అది తెలియట్లేదు, గొడుగు ఎందుకో తెలియదు, గొడుగు మొత్తం ఎగిరిపోతుంది గాలికి. అక్కడ హైలైట్ ఉందిరా. సరే అయితే బాయ్ చెప్పేద్దాం మనం ఇక్కడ. వర్షాకాలం అవడం వల్ల ఇంత డీప్గా ఉంది బ్రో. లేదంటే నార్మల్గా మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు స్నానం చేసాం. ప్రజెంట్ అయితే స్నానం చేసే విధంగా అయితే అస్సలు లేదు. ఇంత ఫోర్స్గా వస్తుంది, మొత్తం ఇదే వాన కింద కనపడుతుంది. ఈ ఫ్లోటింగ్ చూస్తుంటే కనుక మనం కేవలం కాలు పెట్టినా సరే వెంటనే లాక్కెళ్ళిపోతుంది. దాంట్లో నో డౌట్ ప్రాణం మిగలడం చాలా కష్టం. సో ఎవరైనా ఈ టైంలో ఈ ప్లేస్కి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరో రిస్క్ చేయకండి. చూడండి మా బ్రో ఎంత డౌట్ చేస్తున్నాం. ఇక్కడ సెలవు చెప్పి వేరే కలుద్దాం మనం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఈరోజు ఎండింగ్ అనమాట. ఈరోజు ప్రస్తుతానికి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం. ఇది ఎక్కడ ఏంటి అనేది రేపు చూద్దాం మనం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.